వారిగా మమ్మల్ని ఇక్కడ సిద్ధపరిచారు. మీకు వందనాలు. తను మీ అందరూ అంగీకరించారు. వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని బిడ్డలయ్యే గొప్ప అధికారం ఇచ్చారు. గొప్ప మమ్మల్ని అందరినీ దత్తపుత్రులుగా అంగీకరించినందుకు వందనాలు ప్రభు. నీకు వందనాలు. ఈ సాయంకాలం మరొక మారు ఈ ప్రియకుమారుడైన క్రీస్తును మాకు అనుగ్రహించిన యాకోబు 1:17 ఎఫెసు 1:3 ప్రకారం మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు. ప్రతి శ్రేష్టమైన ఇవియు సంపూర్ణమైన ప్రతి వరం పర సంబంధమైనది జ్యోతిర్మయుడకు తండ్రి ఎదురు వచ్చు. ఈ ప్రియకుమారుడు ద్వారా మాకు దయచేసిన మా రక్షణ శుభప్రదమైన నిరీక్షణ కొరకు వదనము చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు, మా విమోచకుడు, మా కాపరి త్వరగా రానయ్య క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి ఆ పిల్లలు శబ్దం లేకుండా చూడాలమ్మా. సాయంకాలం శుభములు. warm welcome to this united service and greet you all in the name of our Lord and Savior Jesus Christ. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఈ ఆరాధనలకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ అందరి క్షేమం తలస్తూ దాదాపుగా 2 వారాల తర్వాత మళ్ళీ గత వారము టౌనీ హాల్లో మాట్లాడవలసి వచ్చిన అందుకొరికి అక్కడికి వెళ్ళారు. ప్రభు కృపను బట్టి దేవుడు నాకు మరి ఒక నూతన సంవత్సరం దయాగిట్ట బహుమానంగా దయచేసి నిన్నటితో దాదాపుగా గోల్డెన్ జూబిలీ 50 సంవత్సరాలు నా జీవితంలో ఆ దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ప్రభు నేను యుక్త వయసులో దాదాపుగా 23వ ఏటని నేను ప్రభువు వెంబడించడం ప్రారంభించాను. 1998 సెప్టెంబర్ మాసం 13వ తేదీ ప్రభువైన యేసు నా స్వంత రక్షకుని అంగీకరించాను. గత సంవత్సరం సెప్టెంబర్ మాసంలో కూడా సాక్ష్యం ఇచ్చాను. అలాగే 98వ సంవత్సరంలో రక్షించబడినప్పటికీ కొంత సందిగ్ధంలో, అంటే ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక డైరెక్షన్ అనేది నాకు లేదు. తర్వాత ప్రభు అన్నాడు, నీ ఉండే స్థలం ఇక్కడ కాదు అని అన్నాడు. సో అప్పుడు 1999 జూలై మాసం 5వ తేదీ ప్రభు అన్నాడు, నేను చూపించు స్థలానికి వెళ్ళాలన్నాడు. సో నాటి నుంచి కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన ప్రభువే నాకు కనిపించాడు. లోకం కనిపించలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువు నాకు ఇంకా చాలా చూపించాడు. పౌలు జీవితం చూపించాడు, సాధు సుందర్ సింగ్ పుస్తకాలు చదవడం, ఆయన బయోగ్రఫీ. సో అలాగూ ప్రభువును వెంబడించడం ప్రారంభించి 27 సంవత్సరాలు అవుతుంది. యేసు ప్రభు వారు అన్నారు లూకా సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో, నాలుగు మీద చేయి పెట్టి వెనకకు తిరిగి చూసేవాడు దేవుని రాజ్యంలో పాత్రుడు కాడట. మనందరికీ తెలుసు యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి కఠినమైన మాటను బట్టి ఆ మాట మనం చదువుతాం. అనేకులు వెనుదిరిగిపోయారట. మరలా ఎప్పుడు కూడా ప్రభువును వెంబడించలేదట. కారణం ఏంటంటే ఆ కఠినత్వము. శిష్యుడు తను తాను ఎలా ఉపేక్షించాలో ప్రభువు అక్కడ చెప్పాడు. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ చాప్టర్ 6 verse 66. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను, అంటే చాలా నాకు అటు బైబిల్ కాలేజీలో కానీ ఇటు కుటుంబంలో కానీ ఒక్కనే రక్షించబడడం, ఒక్కనే ఇన్స్టిట్యూట్కి వెళ్ళడం, చాలా కాలం తర్వాత అంటే 98లో రక్షించబడిన తర్వాత నా భార్య 2000 సంవత్సరంలో ప్రభువును వెంబడించి దేవుడు తనతో మాట్లాడాడు. బైబిల్ కాలేజీలో ప్రతి బుధవారం ప్రార్థన చేసేది. ఆ ప్రార్థనలో తన కొరకు పిల్లల కొరకు ప్రార్థించేవాడు. అలాగూ 2 సంవత్సరాల తర్వాత ప్రభు తనతో మాట్లాడి, నేను బలవంతం చేయలేదు కానీ విగ్రహాల గురించి అయితే తెలియజేశాను. కీర్తనల గ్రంథం అంతా కూడా అదే 97, 7, 115, 4 నుంచి 8, 136వ కీర్తన అనేక చోట్ల
ఆలవు దాదాపుగా 27 సంవత్సరాల నుంచి ప్రభువును వెంబడిస్తున్నాను. ఇంకా రక్షింపబడని మా కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేయండి. మా తల్లి, తండ్రి, సహోదరులు, సహోదరి, కుటుంబము, వద్దలు, అన్న, పిల్లలు, ఇంకా మా అత్తమ్మ, వారందరి కొరకు మీరు ప్రార్థించండి. నా ముందున్న పరిచర్య కొరకు కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. లేఖన భాగం మనం చదువుకున్నాము. The scripture was read for us. The first letter of John chapter 2 verses 18 to 23. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈరోజు నేను ఏం చెప్పాలి ప్రభువా? చెప్పినటువంటి సబ్జెక్ట్ నేను చెప్పడం చాలా అరుదు. ఒకవేళ చెప్తే కూడా అవి నూతనమైనటువంటి ఆలోచనలు. ఈ మధ్యలోనే ఈ వాక్యం రాశాను నేను. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ అధ్యాయం అంతా కూడా ఉర్దూలో రాస్తూ ఉన్నాను. సరే, దీని విషయాలు ఏంటో మనం కొంచెం డీప్గా వెళ్ళి తెలుసుకుందాము, లోతైనటువంటి ధ్యానం చేస్తామని ఇందులోకి వెళ్ళాను. మనందరికి తెలుసు, ఈ ఉత్తరం రాసే సమయంలో అపోస్తలులందరూ చచ్చిపోయారు. ఇతను ఒక్కడు మాత్రమే ఉన్నాడు. అంటే మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఆయనకు ఉన్నటువంటి ఒక పేరేంటి తెలుసా? ఆయిల్ ప్రూఫ్ మ్యాన్. ఆయన ఏం చేశారట? నూనెలో వేశారట. ఎంతమందికి తెలుసు? నాకు తెలియదు. నూనెలో వేస్తే కూడా ఆయనకి ఏం కాలేదట. భక్తులు అలా పిలుస్తూ ఉంటారు. పద్మాసు ద్వీపంలో ఆయన ఉన్నాడు. సో దానికంటే ముందుగా ఈ ఉత్తరం రాశాడు. అప్పటికి చాలా వృద్ధుడు. అందుకొరకే అక్కడ సంబోధిస్తూ 2వ అధ్యాయంలో చిన్నపిల్లలారా, ఓ లిటిల్ చిల్డ్రన్ అనే మాట ఎక్కువ సార్లు వాడతాడు. మనం చదువుకున్న లేఖన భాగంలో కూడా ఉంది, చిన్నపిల్లలారా, ఓ లిటిల్ చిల్డ్రన్, దిస్ ఇస్ లాస్ట్ అవర్ అని అంటున్నాడు. అయితే ఆయన రాసే సమయానికి చాలా తప్పుడు బోధనలున్నవి. వారిలో ఎలాంటి వారంటే, కొంతమంది మనకు తెలుసు, గ్నోస్టిక్స్ అంటారు. తర్వాత నికోలాయితులు, మన ప్రకటన 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ఆ సమయంలో వాళ్ళందరూ ఉన్నారు. ప్రభువు చెప్పాడు, వాళ్ళందరినీ కోట్ చేశాడు. ఒకసారి చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు కూడా అర్థం చేసుకుంటారు. 2:15 అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారు నీలో. అలాంటి వారు యోహాను కాలంలో మరి ఎంతమంది ఉన్నారంటే, నేను చూశాను. మెనండ్రియన్స్, వీళ్ళంతా సైమన్ మాగుస్ అనే వారి ఫాలోవర్స్ అంట. సాటర్నిలియన్స్, ఒక గ్రూప్స్. వీళ్ళంతా కూడా వాళ్ళు ఏం నమ్ముతారో నేను ఈ దినం చెప్తాను. బాసిలిడియన్స్, నికోలాయిట్స్, ఇప్పుడు మనం చూసిన ప్రకటన 2:15, గ్నోస్టిక్స్, కార్బోక్రిటియన్స్, సెరంతియన్స్, ఎబ్యూనైట్స్, నాజరేన్స్, ఎపిఫనియస్, ఇలాంటి వారందరూ కూడా ఆ రోజుల్లో ఉన్నారు. వారి సిద్ధాంతం ఏంటంటే, చాలా స్పష్టంగా వాక్యము చదివి మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుందంటే, యేసు ప్రభువారు మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో బాప్తిజం తీసుకున్న వెంటనే ఆత్మ పావురం వలె అతనిపైకి, యేసు ప్రభుపైకి రావడము, ఆయన గురించి తండ్రి ఇచ్చే సాక్ష్యం, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనైతే నేను. అక్కడ తండ్రి ఇచ్చే సాక్ష్యం చాలా చోట్ల మనం చూస్తాం. మత్తయి సువార్త 11లో మనం చూస్తాం. ఇంకా మత్తయి సువార్త 23-24లో మనం చూస్తాం. ఇంకా అనేక చోట్ల కూడా మత్తయి సువార్త 17లో చూస్తాం. మార్కు సువార్త 9లో చూస్తాం తండ్రి ఇచ్చే సాక్ష్యం. అంటే వీరి సిద్ధాంతం ఏంటంటే, అసలు క్రీస్తు కొంతమంది మానవులని, కొంతమంది దైవం అని. మనం ఇందాక ఒక పాట పాడాము. కరెక్ట్గా నేను ఈ ప్యాసేజ్కి తగ్గట్టు ఆ పాటలు 96వ పాట చూస్తే మనం పాడవలసిన అవసరం లేదు. కానీ అక్కడ చూస్తే యేసు క్రీస్తు దైవ సుతుడు, ఆయన దేవుని కుమారుడు. యేసు క్రీస్తు మనుష్య సుతుడు, ఆయన మనుష్య కుమారుడు. యేసు క్రీస్తు దేవుడు, యేసే ప్రభువు. అంటే వీళ్ళు అది నమ్మట్లేదు. అందువరకే
యోహాను గారు ఈ ఉత్తరం రాస్తూ మొన్నటి దినంలో కూడా ఒక ఇంటికి వెళ్ళాను. పాపం మా సహోదరి ఇక్కడే పనిచేస్తుంది, రంగనాయకుల గుడి దగ్గర గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, అది పిఎఫ్ ఆఫీసు ఏదో, అందులో పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి, అమ్మా మీరు దేవుణ్ణి ఆదివారం ఆరాధన చేయొద్దు, శనివారం మాత్రమే చేయాలి. త్రిత్వం అంటే మనకు తల్లి ఉంది, ఆమె పరలోకంలో ఉంది అని చెప్పి ఇంకా రకరకాల కొన్ని రెఫరెన్సులు చూపించారట. యోహాను చెప్పేది ఒకే ఒకటి మీరు గుర్తు పెట్టుకోవాలి, ఒకే ఒకటి మీరు డైరీలో రాసి పెట్టుకోవాలి. ఏంటి అంటే ఆయన చెప్పేది ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య. The word became flesh and lived among us అనే మాట ఆంగ్లంలో రాయబడ్డది. वो कला मुजासिर होके अपने दरमिया जिया. ఆయన మాయ కాదు. ఎంత చక్కగా అసలు ఆ సువార్తలంతట్లో కూడా అనేక మంది దైవజనులు ఆయన సిలువ మోసినటువంటి దాని బరువు, ఎత్తు, పొడవు, వెడల్పు, ఆ శీలలు, ఆయన రక్తము, గురువు, అవన్నీ కూడా చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఎవరయ్యా యాంటీ సూడో క్రైస్ట్ అనట్లేదు, ఫాల్స్ క్రైస్ట్ అనట్లేదు. ఏమంటాడంటే అక్కడ క్రీస్తు విరోధి అని అంటాడు. ఆంగ్లంలో చూస్తే టైటిల్ ఏమంటుంటే వార్నింగ్ అగైన్స్ట్ యాంటీ క్రైస్ట్ అనే మాట రాయబడ్డది. ఒక్క యోహాను మాత్రమే ఇదే పత్రికలో రాస్తాడు. ప్రభు ఆ మాట చెప్పాడు, అబద్ధ క్రీస్తులు అని చెప్తాడు. ప్రభు కూడా చెప్పాడు. చూడండి ఒకసారి, turn your Bibles with me to the Gospel Saint Matthew chapter 24 verse 5. మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రభు ఏం చెప్పాడు చూడండి. అనేకులు many will come in my name. ఏం చెప్తారట? చాలా మంది అనేకులు నా పెట్టవచ్చు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని they say I am Christ. బహుశా మీరు విన్నారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంతకుముందు ఒకసారి చెప్పాను. పంజాబ్ రాష్ట్రంలో 15వ శతాబ్దంలో, అంటే 15వ సంవత్సరంలో, 1500 సంవత్సరంలో ఒక వ్యక్తి యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఆయన బాగా దూషించి కొట్టారట. కొట్టి ఆయన కూడా సిలువ వేసినంత పని చేశారట. ఆయన ఏమన్నాడు తెలుసా? యేసులో పలికినటువంటి మాట పలికాడట, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగదంగా విని అంటే ఇంకా ఎక్కువగా కొట్టి చంపారట. నీవు క్రీస్తు మాటలు పలికినంత మొరగాడవా? ప్రభు అన్నాడు, అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్తారు. మరలా చూడండి 24వ అధ్యాయం 11వ వచనం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని, వాళ్ళు ఎక్కడి నుంచి కాదు, ఇక్కడే కూర్చుంటారు. వరప్రసాద్ పక్కనే కూర్చుంటారు, శివ పక్కనే కూర్చుంటారు, రూబెన్ పక్కనే కూర్చుంటారు, బిఎబి ప్రసాద్ పక్కనే కూర్చుంటారు, ఎక్కడో కాదు. ఇంతకుముందు కూడా మన కన్వీనర్స్ చెప్పాను, ఒక సహోదరుడు ఆయన సిద్ధాంతం ఏంటంటే, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆయన సిద్ధాంతం ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగము, ఇప్పుడు పరిశుద్ధాత్మ యుగం ఆయనే బయలుపరుస్తాడు. బైబిల్ తీసి చెత్తకుంటూ పడేయాలట. ఆయన దేవుని గురించి మాట్లాడితేనే ఆయన మందిరానికి వస్తాడట. ఆయన దేవుడు ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడట, యేసుక్రీస్తు కాడట. అందుకే నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో ఆ ఆత్మ క్రీస్తు ఆత్మ అని యోహాను గారు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకున్నానంటే, నేను రాశాను కాబట్టి దీని సారాంశం ఏంటో నేను కనుక్కోవాలి. యోహాను గారు చాలా డీటెయిల్డ్గా రాస్తాడు. మత్తయి, మార్కు, లూకా అంటే విషయం ఏంటి తెలుసా? ఆయన సిలువ వేయబడ్డప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయంలో
అక్కడ రాయబడ్డ మాట, ఆయన పక్కలో బల్లెం తీసుకొని పొడిస్తే ఏమొచ్చిందట? రక్తము నీళ్ళు వచ్చాయట. నిజమే, మనిషికి రక్తము నీళ్లు రాక ఇంకేమొస్తుంది? అక్కడ ఒక గ్రంథి ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ కూడా ఉంటాయి. అంటే ఆయన మాయ కాదు కదా, ఇల్యూషన్ కాదు కదా. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ గ్రూప్స్ అందరూ కూడా ఏమంటారంటే, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు ఆయన మానవుడు, శిలువ వేయబడ్డప్పుడు దేవుడు. కొంతమంది అలా ఈ గ్రూపులన్నీ కూడా ఉన్నాయి. ప్రభునందు మిగిలి ప్రియులారా, ఒకే ఒకటి నేను చెప్పేది, 1,00,000 సిద్ధాంతాలు ఉండొచ్చు. మనము నమ్మేది క్రీస్తు నా పాపముల కొరకు, నీ పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో చనిపోయాడు. ప్రాణం పోయిందా లేదా అని చూడడానికి ఒక దుష్టుడు ఈట తీసుకొని ఏం చేశాడు? పక్కన పొడిచాడట. పొడిస్తే ఏమొచ్చాయి? ఇందాక మనం చెప్పుకున్నాము, రక్తము నీళ్ళు వచ్చాయట. అక్కడ రాయబడ్డది. సో ఈరోజు ఇంటింటికి తిరిగి, ఇక్కడే నెల్లూరులోనే వారికి వాక్యం తెలుసు. నీ పక్కన కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే యోహాన్ గారు చెప్తారు, వారు ఎవరు కాదు, మన మధ్యలో నుండి బయలుదేరి వెళ్ళినటువంటి వాళ్ళే. యేసు ప్రభు చెప్పిన మరొక మాట, మత్తయి సువార్త 24:24. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను. ప్రభు ఏమేమి చేశాడు మనందరికి తెలుసు. కానాలో నీటిని ద్రాక్షారసంగా చేస్తే అనేక మంది నమ్మారు. యేసు ప్రభు నీళ్ళ మీద నడిచిపోతే అక్కడ మత్తయి సువార్త 8వ అధ్యాయంలో, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, ఈయన ఎవరో కాదు నాయన, ఈయన దేవుని కుమారుడు అని అంటారు. అంటే అవసరమైతే వీళ్ళు కూడా అలాంటివి చేస్తారట. ఇంకా చాలా రాబడి, ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అని చెప్తారట. నా మాటలు కాదు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, మనము 2025వ సంవత్సరంలో జ్ఞానోదయం కలిగి వాక్య పఠనము బాగా చేయాలి. యోహాను గారు ఇంకా ఏం చెప్తారు చూసాం అక్కడ. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటున్నాడు, చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు. ఇది కడవరి గడి అని దీని చేత నిజమే కదా. నేను 7 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నాను. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తూ ఉన్నారు. చాలా మంది ఏం చేస్తున్నారు? ఒక పెళ్లి కుమార్తె ఫోటో చూపిస్తున్నారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆయన క్రీస్తు వధువు అని చెప్పి చూపిస్తున్నారు. నెల్లూరంతా వాళ్ళు బయలుదేరి ఉన్నారు. యోహాన్ గారు చాలా స్పష్టంగా చెప్తాడు. చాలా మంది చెప్పారు, నాకు దాదాపు ఒక 10 మంది దాకా చెప్పారు. యోహాన్ గారు చెప్తారు, అలాంటి వారికి కనీసం శుభమని చెప్పకూడదు, వారిని ఆహ్వానించకూడదు అని చెప్తాడు. చూడండి అక్కడ యోహాన్ రాసిన 2వ పత్రిక 9వ వచనం, క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు. ఆ బోధయందు నిలిచి ఉన్నవాడు తండ్రిని, కుమారుని అంగీకరించువాడు, అంటే కలిగి ఉన్నవాడై. ఈరోజు ఒకవేళ అలాంటి సిద్ధాంతాన్ని నమ్మితే క్రీస్తు యొక్క శిలువ వ్యర్థమే కదా. ఆయన శ్రమంతా కూడా బూడిదలోకి వచ్చిన పన్నీరే కదా. యోహాన్ గారు అదే చెప్తూ ఉన్నాడు. అదే యోహాన్ రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, ఆయన సువార్తలో చెప్తాడు, అయా
రక్తము, నీళ్లు, ఆత్మ కూడా ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం చూడండి. అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చినవాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యం కనుక సాక్ష్యమిచ్చువాడు. సాక్ష్యమిచ్చువారు ఎవరట? ముగ్గురంట. ఎవరట? ఆత్మ, నీళ్లు, రక్తములు, ఈ ముగ్గురు. ఇంకా అంటాడు ఏమంటే, మన మనుషుల సాక్ష్యాన్ని కూడా మనం నమ్ముతున్నాం కదా, అంగీకరిస్తున్నాం కదా. దేవుని సాక్ష్యం అని, దేవుని సాక్ష్యం ఎవరి గురించి ఇచ్చాడంటే ఆయన తన కుమారుని గురించి. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనైతే నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి. ప్రవక్తలందరూ కూడా ఆయన గురించి చెప్పారు. సో యోహాను గారు చెప్తున్నారు, కడవర గడియ, లాస్ట్ అవర్ అంటాడు. బహుశా ఆయనకున్నటువంటి పరిజ్ఞానాన్ని బట్టి దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి క్రూర మృగం కావచ్చు, లేక అపోస్తలుడైనటువంటి పౌలు గారు చెప్పే దశరథ రాసిన పత్రికలో 2వ పత్రిక 2వ అధ్యాయం అంతా కూడా కావచ్చు. పాప పురుషుడు బయలుపడితే కానీ అంతము రాదట. వాడు వచ్చి అక్కడ అంటే క్రీస్తు విరోధి ఎవడంటే, ఒకటి క్రీస్తును తండ్రిని అంగీకరించని వాడు, తర్వాత క్రీస్తు స్థానంలో అతడే క్రీస్తు అని ఉండడానికి ప్రయత్నించేవాడు. అక్కడ చెప్తున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 19వ వచనం చూడండి. వారు మనలో నుండి బయటపెట్టింది కానీ వారు మన సంబంధులు, వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచుకున్నట్లు వారు. ఎవరైనా మీ ఇంటికి వస్తే శనివారం ఆరాధన చేయాలి, ఆ దినాల్లో దాదాపుగా సంఘ పితరులకు హ్యాట్స్ ఆఫ్. ఎంతమంది దుర్బోధనను సంఘ పితరులు ఖండించారు. మీరు కనీసం ఆ సంఘ పితరుల పేర్లు కూడా మీరు గుర్తుపెట్టుకో. ఒక ఇగ్నేషియస్, ఒక అథనేషియస్ ఎప్పుడైనా మీరు విన్నారా? పుట్టగొడుగులు లాంటి తప్పుడు సిద్ధాంతాలు మొదటి శతాబ్దంలో తండ్రి కంటే క్రీస్తు కొంచెం తక్కువ అంటే. ఈ రోజు కూడా అనేక మంది నన్ను అడుగుతున్నారు, పాస్టర్ గారు ఏదేదో యూట్యూబ్లో వస్తుంది. ఎందుకండి మీరు ఆ యూట్యూబ్ చూసేది? లక్షణంగా 4 అధ్యాయాలు చదువుకోండి. ఆ తప్పుడు సిద్ధాంతాలు అవన్నీ ఎవడో ఏదో 3 మేకులు పీక్కోలేడు అవన్నీ ఎవడో అంటే ఆది నుంచి ప్రపంచవ్యాప్తంగా చూడండి. మీకు అపోస్తలుల కార్యం 22వ అధ్యాయంలో ఒక వచనం మీకు చూపిస్తారు. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 22వ వచనం. అయినను ఈ విషయమై నీ అభిప్రాయం నీ వల్ల వినకోరుచున్నాను. ఈ మతభేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయించున్నారు. ఇంత మటుకు మాకు ప్రపంచవ్యాప్తంగా ఆక్షేపణ ఉన్నది క్రీస్తుని గురించి. ఈరోజు కొత్త కాదు కదా, ఈరోజు కొత్త కాదు కదా. ఆ రోజు కూడా క్రీస్తు దైవత్వాన్ని శంకించారు, రకరకాల సిలువలు తీశారు. ఆయన పవిత్రత తగ్గిపోయిందా? ఆయన ఒక ఛాలెంజ్ చేశాడు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించు, నేను సత్యమునని చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరన్నాడు. యోహాను సువార్త 8:46. సో పౌలు కూడా చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత వారు మందను కనికరించరు, ఈడ్చుకొని వెళ్తారు, వారు భీమలు మధ్యలో నుంచే వెళ్తారు. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29-30 వచనాలు చూడండి. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 29 and 30. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించడం నాకు తెలియదు, వారు మందను కనికరింపరు,
మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే. సో మొదటి శతాబ్దం నుండి క్రీస్తు దైవంతో తండ్రి కంటే కొంచెం తక్కువ. ఆయన పునరుద్ధానాన్ని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదో చచ్చిపోయాడు అంతే. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, ఇప్పటికీ అనేకమైనటువంటి తప్పుడు బోధలు పుట్ట గొడుగుల్లా ఉన్నవి. అనేక సంఘాల్లో క్రీస్తు పేరెత్తకుండా బోధ చేస్తున్నారు. గమనించండి, మీరు ఆరోగ్యకరమైన సంఘానికి వెళ్ళండి. క్రీస్తు లేని క్రైస్తవులు మనం ఊహించుకుంటామా? క్రిస్టియానిటీ వితౌట్ క్రాస్, సెలవ లేని సర్వ మానవానికి. యోహాన్ గారు చెప్పేది అదే. ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం నుండి, ఆయన సిలువ వ్యర్థమా? ఆయన మరణం వృధానా? అయితే క్రీస్తు వ్యర్థమైనా చచ్చిపోయింది? చూడండి ఇంకా ఏం చెప్తున్నాడు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అంటే ఈ అభిషేకం ఎలా పొందుకున్నారు అంటే చాలా మందికి అర్థం కాదు. అది దేవుడే ఆ దినము, ఆ పెంతెకోస్తు దినం, మీరు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చదివితే ఆ స్పష్టంగా మీకు తెలుస్తుంది. ఆ గాలి వంటి ఒక ధ్వని, ఆ మంట, అవన్నీ కూడా ఆ భాష్యలు, ఆ ఆత్మ. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25-29 వచనాలు, అపోస్తలుల కార్యం 2:17-18లో రాయబడినదిగా, అంత్య దినముల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని చెప్పాడు. దానికి అపోస్తలులే ఆశ్చర్యపోయారు. 10వ అధ్యాయం చివరిలో అన్యజనుల మీద సైతము పరిశుద్ధాత్మ కుమ్మరించబడ చూసి వారు ఆశ్చర్యపోయారు. సంఘ పితరులంతా అన్యులే. సెయింట్ అగస్టిన్ ఎవరైనా ఒక అన్యుడు. ఆఫ్ కోర్స్ తల్లి షీ వాజ్ ఎ క్రిస్టియన్. అథనేషియస్, జెరోమ్, వీరంతా ఎవరు? సంఘ పితరులు. ఒకనొకప్పుడు వారు విగ్రహారాధికులుగా ఉన్నారు. వారు ప్రభువును ఒక్కసారి అంగీకరించి పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చే తప్పుడు సిద్ధాంతాలన్నింటినీ ఖండించడానికి అగస్టిన్ అయితే చాలా పుస్తకాలు రాశాడు. సెయింట్ అగస్టిన్. అథనేషియస్, ఆయన అథెంటిక్గా ఆయన ఒక బిషప్, ఒక సంఘ పితరుడు. బైబిల్లో నూతన నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు ఉండాలని డిసైడ్ చేసింది అథనేషియసే. అలాంటి సంఘ పితరుడు. ఇక్కడ యోహాన్ గారు కూడా అదే చెప్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మనము 2వ అధ్యాయము 21వ వచనం, మీరు సత్యమెరుగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయించు. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే. గమనించాలి మనము. యోహాన్ గారు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. మనం ఒకవేళ జాగ్రత్తగా లేకపోతే చూడండి, అదే యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో అక్కడ చెప్తూ ఉన్నాడు. 4వ అధ్యాయం మొదటి నుంచి మనం నెమ్మదిగా చదువు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మను దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆ 2వ వచనం చాలా ఇంపార్టెంట్. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొను అది దేవుని సంబంధం. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైంది. ఇది చాలా క్లియర్ కట్ అన్నమాట. సో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మనందరికీ తెలుసు,
పుట్టగొడుగుల్లాగా. ఎవరు విత్తనాలు వేయరు, పెంట కుప్పలు కూడా పుట్టగొడుగులు మొలుస్తాయి. తప్పుడు సిద్ధాంతాలు ప్రభువే చెప్పాడు. అందుకే పౌలు ఒకానొక సందర్భంలో ఈ మాట చదివమన్నారు కదా, దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు విన్న సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. సో ఆ రోజు ఉన్నది, ఈ రోజు ఉన్నది. ఈరోజు చాలామంది నాకు హైదరాబాద్ నుంచి ఒక సహోదరి ఫోన్ చేస్తారు, సార్ నాకెంతో భయం అవుతుంది సార్, యేసుక్రీస్తు గురించి చెడ్డగా మాట్లాడుతున్నారు. ప్రభు ఏమన్నాడు? లోకం మిమ్మల్ని ద్వేషించిన మీద ఆశ్చర్యపడుతుంది, మీకంటే ముందుగా నన్ను ద్వేషించి ఇంకేమని రాకూడదు. మీ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం నిర్హేతుకంగా నన్ను ద్వేషించారు. యోహాను సువార్త 10:25 ఒకసారి చూడండి. యోహాను 10:25. అయితే చూడండి, నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యం నెరవేరినట్లు ఇలాగూ యేసు ప్రభువును సెలవు వేసినప్పుడు కూడా వారు అలాగే అనుకున్నారు కదా. నేను పాస్టర్ వాకింగ్లో అలాగే అనుకుంటాను. యేసుక్రీస్తును పూర్తిగా రూపుమాపాలి, ఆయన పేరే రాకుండా చేయాలి. సెలవు వేశారు, అయిపోయింది, చనిపోయాడు, సమాధిలో పెట్టారు. వారి అధికారులు అన్నారు, మీ చేతనైనంత మట్టుకు మీరు పోయి సమాధిని భద్రం చేసుకోండి, ముద్ర వేయండి. పూర్తిగా ఆయన పేరు లేకుండా, భూమి మీద నుండి ఆయన పేరు లేకుండా చేయాలని అనుకున్నారు. అది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి 40 దినాలు అనేకమైనటువంటి రుజువులు. ఈరోజు కూడా అనేక మంది సంవత్సరాల తరబడి మందిరానికి వచ్చి నిజంగా క్రీస్తు శిలువపై చనిపోయాడా అని అడిగిన వారు కూడా ఉన్నారు. అంటే తల కోసి నీ ముందు పెడితే, ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇది పుచ్చకాయ అండి, చాలా చక్కగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటారు. అనేకమైనటువంటి రుజువులు చూయించాడు, అనేక మందికి ప్రత్యక్షమయ్యాడు. వారితో నమ్మకపోతే వారిని గద్దించాడు. ప్రవక్తల మాటలు నమ్మనటువంటి మదమతులారా, అవివేకులారా, ఓ ఫూల్స్, చూడండి నా చేతులు చూడండి, భూతానికి ఇట్లా శరీరం ఉండదా, మాంసం ఉండదా చూడండి అన్నాడు. లూకా సువార్త 24:39 ఆ విషయం చెప్పాడు. సో ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొను ఆత్మ క్రీస్తు సంబంధమైనటువంటిది. అందుకే ఏమంటారంటే, ఎవరైతే ఇలాంటి బోధను మీ ఇంటికి తీసుకుంటారో వారికి శుభమని చెప్పవద్దు, వారి ఇంట్లోనికి ఆహ్వానించవద్దు. డు నాట్ వెల్కమ్ దెమ్, డు నాట్ ఇన్వైట్ దెమ్ అని కూడా భక్తుడు యోహాను అదే 2వ పత్రిక 3వ పత్రికలో కూడా చెప్తాడు. చూడండి, ఆ చివరి వచనం చదువుదాం, మనం ముగిస్తాం. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే, తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడైన క్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తుంటే దాన్ని నమ్మకుండా తండ్రి ఎక్కువ కుమారుడు తక్కువ, ఆయన బాప్తిజం తీసుకున్నప్పుడు కొంత దైవత్వం వచ్చింది, సిలువలో సాధారణమైనటువంటి మానవుడు అని రకరకాలుగా ఇందాక నేను చెప్పినటువంటి ఆ తప్పుడు సిద్ధాంతాలు, పరలోకం వెళ్ళడానికి సిలువతో మనకే సంబంధము అనే వారు కూడా ఉంటున్నారు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, గలతీ సంఘముతో పౌలు గారు చెప్పు ఆ మాట ఏంటి అంటే, ఓ ఫూలిష్ గలేషియన్స్, ఏంటయ్యా మీరు ఎంత చక్కగా వాక్యం విన్నారు, అప్పుడే మీరు మనసు మారిపోయింది, సిలువ కనిపించట్లేదా మీకు అని అంటాడు. చూడండి 3వ వచనంలో చూడండి అక్కడ, ఓ ఫూలిష్ గలేషియన్స్, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను,
సిలువ వేయబడ్డవాడైనట్టుగా యేసు క్రీస్తు మీ కళ్ళ ఎదుట సిలువ పెడతామా? సో ఇక్కడ యోహాను కూడా అదే చెప్తూ ఉన్నాడు, ప్రభు కూడా అదే చెప్పాడు. ప్రభునందు మిగిలి ప్రియుల నిజమే, ఈరోజు ఎక్కడో కాదు, అమెరికాలో కాదు, ఆస్ట్రేలియాలో కాదు, నెల్లూరులో కూడా అలాంటి బోధలు వచ్చాయి. ఇంకా అయితే క్రీస్తు యొక్క సిలువ వ్యర్థమే కదా. ఎలా నేను చెప్పాను, క్రీస్తు పేరెత్తకుండా బోధ చేసేవారు ఉంటున్నారు. యేసు క్రీస్తు శరీర సంబంధి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకోనో అది క్రీస్తు సంబంధమైనది. అందుకే పౌలు అంటాడు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులుగా పిలువబడుచున్నారు. 8:14 8:15 ఏలైనగా మరలా మనం భయపడ్డము, దేవుడు దాస్యపు ఆత్మను మనకి ఇవ్వలేదు, దత్తపుత్రాత్మను ఇచ్చాడు. అప్పుడు అబ్బా తండ్రి అని మనము మొరపెట్టుచున్నామట. ఆయన మనలో ఉంది, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపిస్తానని చెప్పాడు. ఇదే యోహాను అంటాడు. మీకు తెలియదు కానీ ఇంకా కొన్ని సంఘాల్లో కొన్ని సిద్ధాంతాల్లో తినుము త్రాగుము సుఖించుము, శిలువపై యేసు ప్రభు చనిపోయాడు, పదే పదే పాపాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు? ఈ లైఫ్ ఎంజాయ్ చేయి. కానీ బైబిల్ తెలియజేస్తున్నది, ఏమని తెలియజేస్తున్నది? లేవియకాండం 11:45-46 మీతో రాష్ట్ర 1 పత్రిక 1 అధ్యాయంలో నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 అధ్యాయంలో అపోస్తలుడు పౌలు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడలేరు. సో ఒకసారి ఆ ఆత్మచేత మనం కడగబడి, అక్కడ ఆ కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6వ అధ్యాయంలో అవన్నీ చెప్తారు. ఆత్మచేత మీరు పవిత్రపరచబడ్డారు, కడగబడ్డారు. ఆ ఆత్మ మీలో విశ్వాసం ద్వారా క్రీస్తు నివసిస్తున్నాడు అని కొరింథీయులకు రాసిన 1 పత్రిక 6, 19, 23, 16, 7, 23 మీరు విలువ పెట్టి కొనబడ్డవారు కనుక మీరు మనుషులకు దాసులు కాకండి. మీ దేహము క్రీస్తుకు ఆలయముగా ఉన్నది, మీరు మీ సొత్తు కాదు అని కూడా అపోస్తలుడు పౌలు చెప్తారు. మీ దేహము దేవునికి దేవాలయంగా లేదా? ఎవడైనా ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు దాన్ని విశ్వాసము ద్వారా క్రీస్తు మనతో కూడా ఉన్న ఆయన మాటలన్నీ కూడా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానన్నాడు. మేము అనాథలుగా విడువ మీ అందరికి వద్దునన్నాడు. ముందు మనకి ఇంకా శ్రమల దినాలు ఉంటాయి. మార్చి మాసం నుండి ఆయన అడుగున ప్రభు చెప్తూ ఉన్నాడు వారికి, మనుష్య కుమారుడు ఇలా శ్రమ అనుభవించాలి, చనిపోవాలి, మనుషుల పాపాల కొరకు అని చెప్పాడు. కానీ వారికి అర్థం కాలేదు. ఇదే బాప్తిజం ఇచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని 1:29, 1:36 యోహాను సువార్త. ఇక్కడ యోహాను గారు అదే చెప్తూ ఉన్నాడు. లోకంలో ఉన్నవాడినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వాళ్ళలో ఉండదు. లోకంలో ఉన్నదంత శరీరాశ, నేత్రాశ, జీవము, డబ్బము అది తండ్రి వల్ల పుట్టేవి కావు. లోకమును దాని ఆశలు గతించదు, కానీ దేవుడి చిత్తం జరిగించి వాడు నిరంతరము. లోతు భార్య లోకం వైపు చూసింది, వెనకకు చూడొద్దంటే ఏమైపోయింది? ఉప్పు స్తంభంగా మారిపోయింది. యోహాను గారు అదే చెప్తూ ఉన్నాడు. సో ఆయన క్లియర్ కట్గా చెప్తాడు, చాలా మనకు అర్థమయ్యేటట్టు. ఒక లేఖన భాగం అక్కడే మనం జాగ్రత్తగా చదువుదాం, ఆ కామంతో చదువుదాం. మనం యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాము, 22 నెమ్మదిగా చదవండి. యేసు కామం ఉన్నది అక్కడ, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడవని. జాగ్రత్తగా చదవండి. యేసు అనే కాడ మనం కామ ఉంది అక్కడ. కౌన్ झूठा है, हु इज अ लायर? వాడే కేవలం యోహాను గారు మాత్రమే క్రీస్తు విరోధి అనే మాట
వాడుతూ ఉన్నాడు. ఎవరు కూడా వాడట్లేదు, అక్కడే వాడుతూ ఉన్నాడు. పౌలు గారు వేరే విధంగా చెప్తూ ఉన్నాడు. ప్రభునందు మీకే ప్రియులారా, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే. ఇందాక చెప్పాను, తండ్రి కుమారుడు కలిసి ఎలా సర్వమానవాని కొరకు వారు చేసినటువంటి ఆ కార్యం, ఆయన ప్రేమ మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కుమరించబడ్డదనే మాట కూడా మనం రోమాపత్రిక 5:5 మనం చూస్తాం. సో ఈ అంత్య దినాల్లో మనం చూస్తున్నాము అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు సంఘాలు. కొంతమంది శనివారం ఆరాధించేవారు ఉన్నారు, కానీ మత్తయి, మార్కు, లూకా, యోహానులలో యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆదివారం మాత్రమే ఆరాధిస్తున్నారు. తనలో చిన్న ప్రార్థన చేశాం. సర్వశక్తి గల దేవా, ఈ సాయంకాలము భక్తుడు, అపోస్తలుడు, నీ రొమ్మున ఆనుకొని ఉన్నటువంటి వ్యక్తి, పద్మాసు ద్వీపంలో ప్రవాసిగా ఉన్నటువంటి వాడు, ఫైర్ ప్రూఫ్ మ్యాన్, రాస్తున్నటువంటి ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలోని విషయాలు. చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకున్నట్లు ఈ ఉత్తరం మీకు రాస్తున్నారు. ఎవడైనా పాపం చేస్తే క్రీస్తు అనే ఆ మధ్యవర్తి, ఆదరణకర్త, అడ్వకేట్ మనకు ఉన్నాడు. అవునైనా ఈ సాయంకాలం క్రీస్తు ద్వారా, కాబట్టి విశ్వాస మూలమున మనము దేవుని యందు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అనే మాట పౌలు తెలియజేస్తున్నాడు. ఈ సాయంకాలం యోహాను ద్వారా మాకు తెలియజేసిన కొన్ని సత్యాలను బట్టి గ్రహించే మనస్సు మాకు అందరికి దయచేయాలి. ఈ అంత్య దినాల్లో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానని సెలవించారు. ఆత్మ అభిషేకం అందరిపైన కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.